మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. రైతులను దెబ్బతీసిన మోందా, పంట చేతికొచ్చే సమయంలో ముంచెత్తిన వరద, వేల ఎకరాల్లో నీట మునిగిన వరి, ఇతర పంటలు, కృష్ణా, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో ఎక్కువ నష్టం, పొంగి పొరలుతున్న నదులు, వాగులు, అక్కడక్కడ కరకట్టకు గండ్లు, నీటి మునిగిన పలు గ్రామాలు, భారీగా నేలకూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న రహదారులు, ప్రాణ ఆస్తి నష్టం బాగా తగ్గించాం. 16 నెలల్లో అద్భుత టెక్నాలజీ రూపొందించాం. అది అక్కడికొచ్చింది. రాజధానిలో ఉండే పల్లె వరకు యంత్రాంగాన్ని నడిపించాం. కూలిన చెట్లను వర్షం కురుస్తుండగానే తొలగించాం. ఒక్క రోజులోనే సాధారణ పరిస్థితులకు తెచ్చాం. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనేందుకు ఇదో మాన్యువల్. ప్రాథమిక అంచనా ప్రకారం 5,265 కోట్ల నష్టం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు. ఇక అమ్మాయిలు అద్భుతం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లోకి భారత్, ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు ఛేదన. ఇక నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధతోనే ముప్పును ఎదుర్కొన్నామని వెల్లడించారు. ఇక వైవి సుబ్బారెడ్డికి తెలిసిన తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని 2022లోనే నిర్ధారణ. నమూనాలను ల్యాబ్కు పంపాలని ఆదేశించిన సుబ్బారెడ్డి బోలేబాబా డైరీని కిలోకు 25 రూపాయలు లంచం అడిగిన ఆయన మాజీ పిఏ. సంచలనంగా మారిన రిమాండ్ రిపోర్ట్లోని వివరాలు. ఇక అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు, 8 ప్లాట్ఫామ్స్తో అమరావతి టెర్మినల్ నిర్మాణం, రైలు నిర్వహణకు పిట్ లైన్స్ కూడా నిర్మించేలాగా ప్రణాళిక. అక్కడ 300 ఎకరాలు కోరిన రైల్వే శాఖ. గన్నవరంలో 10 ప్లాట్ఫామ్లతో టెర్మినల్ అభివృద్ధి. ఇక చైనాకు ఊరట, సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం. జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం. ఏప్రిల్లో చైనాకు అమెరికా అధ్యక్షుడు, ఆ తర్వాత అమెరికాకు చైనా అధినేత. ఇక ముంబై స్టూడియోలో 17 మంది పిల్లల నిర్బంధం, పోలీసుల కాల్పులో నిందితుడు మృతి చెందాడు. ఇక ఆధార్ నవీకరణ మరింత సులభతరం. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనల అమలు. ఆటోమేటిక్ రెన్యూవల్ సదుపాయం రద్దు. అమెరికా వర్క్ పర్మిట్ల నిబంధన కఠినతరం. భారతీయులపై పెను ప్రభావం. ఇక వైకాపా నేత జోగి చుట్టూ నకిలీ మద్యం ఊచు. అద్దేపల్లి సోదరుల విచారణలో మరిన్ని ఆధారాలు. నిందితుడిగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలకు అవకాశం. ఇక బతికుండగానే మార్చిలో ఉంచారు. మహబూబాబాద్ ఆసుపత్రిలో ఘటన. ఇంకా 54 మంది క్లాస్ 3-4 ఉద్యోగులు తెలంగాణకు సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో పవన్ కళ్యాణ్ గారు మోపిదేవిలో, సికింద్రాబాద్ కాచిగూడ స్టేషన్లో ప్యాసింజర్ హోర్డింగ్ ఏరియాలో, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, గుంటూరులోను. ఇక మార్పు కోరుతున్న సీమాంచల్. విద్యా ఉపాధి అభివృద్ధి కావాలంటున్న యువతరం, తగ్గిన ఓవైసీ ప్రభావం. ఇక నారా రోహిత్ వివాహానికి హాజరైన చంద్రబాబు గారు చెరువు నీరు ఇండోసోల్కు ఎలా తరలిస్తారో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వండి. నెల్లూరు జిల్లా కలెక్టర్కు హైకోర్టు ఆదేశం. ఇక 1 టైం సెటిల్మెంట్ కింద ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వాన్ని సన్నాహాలు చేస్తుంది. ఉద్యోగాల గేట్వేగా నైపుణ్య పోర్టల్, నైపుణ్య అభివృద్ధి శిక్షణా శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. హమ్మయ్య, సంగం బ్యారేజ్కి ముప్పు తొలగింది. ఎగువన ఆనకట్ట వద్ద ఇరుక్కున్న పడవను దూరంగా లాక్కెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇక సిబిఎస్ఈ 10-12 తరగతి పరీక్షల స్కెడ్యూల్ విడుదల చేశారు. ఏక్తా నగర్లో నేడు సాయుధ దళాల భారీ కవాతు. సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు. ఒకరోజు ముందే చేరుకున్న ప్రధాని మోడీ గారు. ఇక 2 ఉక్రెయిన్ నగరాలను చుట్టుముట్టామని పుతిన్ గారు తెలిపారు. భారత సముద్రాన పెట్టుబడులు పెట్టండి, అంతర్జాతీయ సంస్థలకు మోడీ పిలుపునిచ్చారు. ట్రంప్ నిలదీసే ధైర్యం మోడీకి లేదు అని రాహుల్ గాంధీ గారు విమర్శ చేశారు. వీధి కుక్కల కేసులో బీహార్ సీఎస్ 3న విచారణకు హాజరు కావాల్సిందే. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక డిజిటల్ అరెస్ట్ బాధితుడు గుండెపోటుతో మృతి చెందాడు పూణేలో. ఇక 48 గంటలు దాటితే ప్రమాదం. ఉద్వాన పంటల్లో నీటి నిల్వ లేకుండా చూడడమే కీలకం. తుఫాను నేపథ్యంలో తోటల్లో తెగుళ్లు నష్ట నివారణకు ఉద్యాన శాఖ సూచనలు. ఇక అణుశాంతికి భారత్ కట్టుబడి ఉందని ఐరాస సర్వసభ్య సమావేశంలో ఎంపీ పురంధేశ్వరి గారు తెలిపారు. నవంబర్ 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేష్ గారు. గనుల హద్దులు తేలనున్నాయి. ఓబులాపురం లీజు సరిహద్దులపై సర్వే మొదలు. నేటి నుంచి డ్రోన్ల ద్వారా సర్వే చేయనున్న అధికారులు. ఇక పలు సంస్థలతో విశాఖ పోర్టు ఒప్పందాలు. 39,216 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ముందడుగు. ఇక సిబ్బంది హాజరు. ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి. 6 నెలల పనితీరుపై సమీక్ష. జిల్లాలకు ర్యాంకులు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు తెలిపారు. ఇక బోర్డు నిర్వహణకు నిధులు ఇవ్వండి. తెలంగాణ, ఏపీకు కృష్ణా బోర్డు లేఖ రాసింది. ఇక వైకాపా ఎమ్మెల్సీ తోట అనుచరుడి హత్య కేసు సూత్రధారి కంచపల్లి శ్రీనివాస్ మృతిపై
పోలీసులు దర్యాప్తు. ఇంక సాక్షి చూద్దామండి ఒకసారి. ఛట్ పూజలను కించపరిచారు. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 31న రాష్ట్రీయ ఏకతా దివాస్ ఏటా నిర్వహించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వెల్లడించారు. ఇక 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంతం గారు వచ్చే నెల 24వ తేదీన బాధ్యతల స్వీకరణ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ 15 నెలల పాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ గారు. ఇక జమియా జైహో వీరోచిత సెంచరీ సాధించిన భారత్ క్రికెటర్. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం. 339 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్ ప్రీత్ సింగ్ బృందం ఇక కన్నీరే మిగిలింది. ముంపునకు గురైన పంట పొలాలు, నీరు దిగే మార్గం లేక రైతులు గగ్గోలు. గోదావరి డెల్టాలో ఎగదండుతున్న డ్రైన్లు, కళ్ళెదిటే కుళ్ళిపోతున్న వరికంకులు, పత్తికాయలు, పొంగి పొరలుతున్న ఏలేరు, శుద్ధగడ్డ జలాశయాలు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కింద ముంపు బారిన పొలాలు, ఆదుకునే ఆపన్న హస్తం కోసం అన్నదాతల ఎదురుచూపు, మొక్కుబడి తూతూ మంత్రంగా పంట నష్టం అంచనాలు. ఇక సంక్షోభాలు, తుఫాన్లు అమెరికా మనలా ఎదుర్కోలేదు, టెక్నాలజీతో తుఫాన్ను ఎదుర్కొన్నాం చంద్రబాబు గారు తెలిపారు. ఇక వలసదారులపై మరో పిడుగు. అమెరికాలో వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యూవల్కు స్వస్తి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటన. పని అనుమతి పొడిగించాలంటూ ప్రత్యేక తనిఖీలు, పరీక్షలు తప్పనిసరి. H4F1 వీసాదారులపై తీవ్ర ప్రభావం. ఇక స్కూల్లోనూ ఏ పాఠాలు. 3వ తరగతి నుంచి కృత్రిమ మేధతో పరిచయం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ట్రంప్ జిన్పింగ్ స్నేహ గీతం. దక్షిణ కొరియాలో బుసాన్లో భేటీ. చైనా ఉత్పత్తులపై సుంకాలు 10% తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతికి చైనా అంగీకారం. వచ్చే ఏడాది చైనాలో పర్యటిస్తామన్న ట్రంప్. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. శివమెత్తిన శారద. భారీ వర్షాలతో గంటలు 1500 ఎకరాల ముంపునకు గురైన లోవ గ్రామం. మోందా నష్టం 5265 కోట్లు. ఇది ప్రాథమిక అంచనా అని సీఎం గారు తెలిపారు. ప్రతి రైతును ఆదుకుంటాం, ముందస్తు సంసిద్ధతో మోందా నష్టాన్ని తగ్గించామని డిప్యూటీ సీఎం గారు తెలిపారు. ఇక ప్రజల్లోకి పోలీస్ కమ్యూనిటీ ఫెస్ట్తో నేరాలు కట్టడి. ప్రజల భాగస్వామ్యంతో అడ్డుకట్ట. అవగాహన కోసం విస్తృత ప్రచారం. మహిళలపై నేరాలు, గంజాయి వాడకం, ఆర్థిక సైబర్ మోసకాలకు అడ్డుకట్ట వ్యూహం. రేపటి నుంచి సమగ్ర కార్యక్రమం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అమలు. కనీసం 15% నేరాలు తగ్గింపే లక్ష్యం. ఇక టెక్తో చెక్. మోందాను ఎదుర్కొన్న సాంకేతిక పంద. రియల్ టైంలో సేకరించిన సమాచారంతో ముంపుపై సమగ్ర విశ్లేషణ. దీంతో తీరం వెంబడి ప్రాంతాల్లో భారీగా తగ్గిన ప్రాణ ఆస్తి నష్టం. టెక్నాలజీ వనరుగా అక్కడికొచ్చిన అవేర్ 2.0 వ్యవస్థ. 1.1 కోట్ల మెసేజ్తో అప్రమత్తం చేసిన ఆర్టీజీఎస్. ఇక ఇది బాబు సృష్టించిన విపత్తు. గత 16 నెలల్లో రాష్ట్రానికి 16 తుఫాన్లు. ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో జగన్ వింత వ్యాఖ్యలు. జగన్ పరువు తీసిన సొంత మీడియా. సీఎంగా లేకపోయినా తుఫాన్లో ఆదుకున్న ఏకైక మగాడంట. ఇక నెయ్యిలోను కమిషన్ల దందా. కాంట్రాక్టర్లకు వైవీపీఏ అప్పన్న బెదిరింపులు. బోలేబాబా ప్రీమియం డైరీలపై ఒత్తిళ్లు. కమిషన్లు ఇవ్వకుంటే కాంట్రాక్టులు రద్దు. నేరుగా ఫోన్లో హెచ్చరికలు. అప్పన్న నిరుపేద. ఆయన ఢిల్లీ బ్యాంకులు 4.5 కోట్లు. విశాఖలో 13 ఖరీదైన స్థలాలు, ఫ్లాట్లు. ఎవరి బినామీయో తేల్చేందుకు సిట్ సమాయత్తం. ఇక జోగికి బిగుస్తున్న నకిలీ మద్యం ముచ్చు. త్వరలోనే ఆయన విచారణకు పిలిచే అవకాశం. ఇప్పటికే జోగి పేరు వెల్లడించిన అద్దెపల్లి సోదరులు. ఇక మావోయిస్టుల డంపుల్లో 400 కిలోల బంగారం. భారీగా పసిటి నిల్వలు ఉండొచ్చని అనుమానాలు. ఇక పాటలు పాడి గుసగుసలాడే ఏఐ లూనా. ప్రపంచంలోనే తొలి స్పీచ్ టు స్పీచ్ మోడల్. భారత్కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఆవిష్కరణ. ఇక అప్పు తెచ్చి బకాయిలు చెల్లింపు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఒకసారి చెల్లించేందుకు 3,000 కోట్ల రుణానికి ప్రభుత్వం నిర్ణయం. ఆశా ప్రతినిధులతో జరిగే భేటీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ వెల్లడి. ఆందోళన విరమణకు ఆసుపత్రుల అంగీకారం. ప్రభుత్వ ఆసుపత్రులు ఓపీ పైకి 6 నెలల్లో 20% పెరుగుదల నమోదు. 4 కోట్ల మందికి పైగా వైద్య సేవలు. 80 నుంచి 150కి పెరిగిన ఓపీ కౌంటర్లు. రోగులు వేచి ఉండే సమయం తగ్గుదల. వైద్యులు సిబ్బంది హాజరు 92%. వైద్య రక్త పరీక్షల్లో 6.10% వృద్ధి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. మళ్ళీ అమెరికా అణ్వస్త్ర పరీక్ష. వార్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లకు ట్రంప్ ఆదేశం. ఎక్స్లో పోస్ట్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలకు కొద్ది నిమిషాల ముందే ప్రకటన. ఇక ఉద్యోగాలకు గేట్వేగా నైపుణ్య పోర్టల్. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళా. నైపుణ్య అభివృద్ధితో పాటు ఉన్నత విద్యకు సహకారం. శిక్షణ పూర్తయితే స్కిల్ టెస్టింగ్, ధృవపత్రాలు జారీ. RTIHతో విద్యార్థుల ఆవిష్కరణల అనుసంధానం. నైపుణ్య అభివృద్ధి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఇక ఆ ఇద్దరు ప్రిన్సిపల్తో జాగ్రత్త. రాహుల్ తేజస్విపై మోడీ వ్యంగ్యాస్త్రాలు. మీ ఓట్ల అసలు దొంగలు వారే. మహారాష్ట్ర, హర్యానాలోనూ దొంగలించారు, ఇక్కడ కూడా దొంగలిస్తారు, జాగ్రత్త అని హెచ్చరించారు. ఛట్ పూజకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. ఇక కృష్ణమ్మకు భారీ వరద. 5.66 లక్షల క్యూసెక్ నీటి విడుదల. కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. ఎగువ నుండి భారీగా నీటి ప్రవాహం.
పులిచెంతల నుంచి 3 లక్షలు, మున్నేరు నుంచి 1.60 లక్షల క్యూసెక్ల వరద, అధికారులు అప్రమత్తం, పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. కోరమండల్ ఇంటర్నేషనల్ ఆకర్షణీయ ఫలితాలు విడుదల చేసింది. పసిడి కొనుగోలుకు ధరాఘాతం, 16% మేర క్షీణత, పెట్టుబడులపై పెరిగిన ఆసక్తి, ప్రపంచ స్వర్ణ మండలి వేదిక, మున్ముందు ధరకు మద్దతు దొరికే అవకాశం ఉంది. ఇక 10% తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం, జియో 5G వినియోగదారులకు ఉచితంగా గూగుల్ AI ప్రో. ఇక 4 నుంచి గ్రో 6,632 కోట్ల IPO రానుంది. కెనరా బ్యాంక్ లాభం 4,774 కోట్లు, తగ్గిన నికర ఆస్తులు, లక్ష్యానికి అనుగుణంగా ఫలితాలు. ఎండి కె సత్యనారాయణ రాజు వెల్లడించారు. MEIL చేతికి నైవేలిలో 250 మెగావాట్ల విద్యుత్ కేంద్రం. ఇక పవర్ గ్రిడ్కు తోషిబా మొబైల్ GPS సిస్టమ్ తెలంగాణ ప్లాంట్లో తయారీ. బృహస్పతి టెక్నాలజీస్కు 25 కోట్ల కాంట్రాక్ట్ లభించింది. ఇక 41,921 కోట్లతో నిధులు మళ్లించారు. అనిల్ అంబానీ గ్రూప్పై కోబ్రా పోస్ట్ ఆరోపణ నిరాధారం అంటూ కొట్టిపారేసిన సంస్థ. ఇక ఐటీసీ లాభం 5,187 కోట్లు, డాబర్ ఇండియా లాభం 445 కోట్లు. ఇక హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లాభం 1,572 కోట్లు. ఫెడ్ తెచ్చిన నిరుత్సాహం, సెన్సెక్స్ 593 పాయింట్లు పడింది. ఇక నిఫ్టీ 176 పాయింట్లు డౌన్గా అయింది. భారత్ స్టాక్ మార్కెట్లోకి కాగ్నిజెంట్. ఇక నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దామండి. ARCTCలో సౌత్ సెంట్రల్ జోన్ ఒప్పంద ప్రాతిపాదికన హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 46. అర్హులైన అభ్యర్థులు 13, 14 నవంబర్ నెలలో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఒప్పంద ప్రాతిపాదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 నవంబర్. ఇక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపాదికన సీనియర్ రెసిడెంట్ ఉద్యోగుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 40. దరఖాస్తు ఫీజు 300. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 11 ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ 2025 7,565 పోస్టులకి 10+2 సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులు అర్హులు. CPRIలో పోస్ట్ డాక్టరల్ ఫెలో పోస్టులకు PhD ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇక IARలో 18 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు, డిగ్రీ, MScలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.